వైఎస్ఆర్సీపీకి ఇది గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు. ఎందుకంటే తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 16 నెలలు పూర్తవుతున్న సందర్భంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వంపై విపరీతమైన ప్రజా వ్యతిరేకత పెరుగుతోందని అంచనాలు వెలువడుతున్న సందర్భంలో తాజాగా వెలువడినటువంటి ఒక సర్వే సారాంశం వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా రావడం రాజకీయ వర్గాల్లో చర్చకు కారణమవుతోంది. వైఎస్ఆర్సీపీకి గుడ్ న్యూస్గా రాజకీయ విశ్లేషకులు ఈ అంశాన్ని అభివర్ణిస్తున్నారు. వైఎస్ఆర్సీపీ గతంలో ఐపాక్ టీం ద్వారా అనేక సర్వేలు నిర్వహించింది, అనేక సర్వేలు చేయించింది. అయితే ప్రస్తుతం ఐపాక్ టీంను ఇప్పుడు వైఎస్ఆర్సీపీ దూరంగా పెట్టింది. ప్రస్తుతం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన సొంత టీంను రంగంలోకి దింపారు. ఆ టీం ఇప్పుడు రాయలసీమ జిల్లాల్లో సర్వే చేసింది. సర్వే కూడా పూర్తి అయింది. ఆ సర్వేలో వైఎస్ఆర్సీపీకి చాలా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చిందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. కీలకమైనటువంటి వైఎస్ఆర్సీపీ రాయలసీమ నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీ 2024 ఎన్నికల్లో ఓటమి తర్వాత కీలకంగా ఆ నియోజకవర్గాల్లో పుంజుకుంది. తెలుగుదేశం పార్టీని దాటి వైఎస్ఆర్సీపీ ఓటు బ్యాంకు పెరిగినట్టు ఆ సర్వే వెల్లడించింది. ఉమ్మడి అనంతపురం జిల్లాలో తప్ప మిగిలిన 3 జిల్లాల్లో కూడా వైఎస్ఆర్సీపీ తెలుగుదేశం పార్టీ కంటే ఎక్కువ ఓటు బ్యాంకు సాధించబోతుందనే సర్వే వెల్లడైంది. ఉమ్మడి అనంతపురం జిల్లాలో కొంత తెలుగుదేశం పార్టీకి ఎడ్జ్ కనిపిస్తున్నప్పటికీ క్రమంగా ఆ ఎడ్జ్ కనుమరుగయ్యే ప్రమాదం ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలోని కర్నూలు, నంద్యాల జిల్లాల్లో 2 జిల్లాల్లో కూడా తెలుగుదేశం పార్టీ కంటే వైఎస్ఆర్సీపీనే ఎడ్జ్లో ఉంది. వైఎస్ఆర్సీపీకి ఎక్కువ ఓటు బ్యాంక్ వచ్చే అవకాశం ఉందని సర్వే వెల్లడి చేసింది. వైఎస్ఆర్సీపీకి దాదాపు 48% ఓటు బ్యాంకు వచ్చే అవకాశం ఉంటే తెలుగుదేశం పార్టీకి అది 46%గానే ఉంది. ఇంకా కాలం గడిచే కొద్దీ తెలుగుదేశం పార్టీ పైన వ్యతిరేకత పెరిగే కొద్దీ ఆ ఓటు బ్యాంక్ తగ్గే అవకాశం ఉంటుంది. వైఎస్ఆర్సీపీ ఓటు బ్యాంక్ పెరిగే అవకాశం ఉంటుంది. అదే సందర్భంలో కడప జిల్లాలో ఇటీవల జరిగిన పరిణామాలు, పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక సందర్భంగా తెలుగుదేశం పార్టీ వ్యవహరించిన తీరు, ఇవన్నీ కూడా కడప జిల్లా ప్రజల్లో ఆగ్రహానికి, ఆవేశానికి కారణమయ్యాయన్నది గతంలో కూడా అనేక సార్లు ప్రస్తావించాము. ఇదే అంశం ఈ సర్వేలో కూడా వెల్లడైంది. దాదాపుగా 50% పైగా కడప జిల్లాలో, ఉమ్మడి కడప జిల్లాలో వైఎస్ఆర్సీపీకి ఓటు బ్యాంకు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. తెలుగుదేశం పార్టీ 40-42% మధ్య ఓటు బ్యాంకును సాధించే అవకాశం ఉంది ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే అనే అంశాన్ని ఆ సర్వేలో గుర్తించడం జరిగింది. ఎన్నికలు ఇంకా సమయం ఉంది, ప్రభుత్వానికి ఇంకా సమయం ఉంది కాబట్టి, ప్రభుత్వం పైన వ్యతిరేకత ఇంకా పెరగడానికి అవకాశం ఉంది కాబట్టి ఉమ్మడి కడప జిల్లాలో వైఎస్ఆర్సీపీ ఇంకా ఎక్కువగా ఓటు బ్యాంకును సాధించే అవకాశం ఉందని ఈ సర్వేలో వెల్లడైనటువంటి సందర్భం. అదే సందర్భంలో ఉమ్మడి చిత్తూరు జిల్లాలో కూడా తెలుగుదేశం పార్టీ గత ఎన్నికల్లో గణనీయమైన సీట్లు సాధించింది. వైఎస్ఆర్సీపీ దారుణంగా దెబ్బతింది. కానీ 16 నెలల్లోనే వైఎస్ఆర్సీపీ మళ్ళీ పుంజుకుంది. దాదాపుగా తెలుగుదేశం పార్టీ కంటే 3-4% ఎక్కువ ఓటు బ్యాంకు సాధించే స్థితిలో ఉన్నట్టు ఈ సర్వేలో వెల్లడైంది. దాదాపుగా 46-47% వైఎస్ఆర్సీపీకి ఓటు బ్యాంకు ఉంటే తెలుగుదేశం పార్టీకి అది 42-43 మధ్య ఉంది. అంటే దాదాపు 3-4% డిఫరెన్స్ 2 పార్టీల మధ్య కనిపిస్తోంది. ఎన్నికల నాటికి ఇది మరింత పెరిగే అవకాశం ఉంటుంది. వైఎస్ఆర్సీపీకి ఓటు బ్యాంకు తెలుగుదేశం పార్టీకి తగ్గడానికి చాలా అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. ఉమ్మడి అనంతపురం జిల్లాలో మాత్రమే కొంత తెలుగుదేశం పార్టీకి 1-2% ఎడ్జ్ ఉంది. ఇంకా కాలం ఉంది కాబట్టి, ఇంకా సమయం ఉంది కాబట్టి తెలుగుదేశం పార్టీ ఆ ఓటు బ్యాంకును కూడా నష్టపోయే ప్రమాదం ఉంది. తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అనంతపురం జిల్లాలో కూడా భారీగా ఓటు బ్యాంకును నష్టపోయే అవకాశం ఉంది. ప్రధానంగా ఆర్డిటి లాంటి అంశం పైన ప్రధానంగా విమర్శకులు ఫోకస్ చేస్తున్నారు. ఆర్డిటి అంశంలో FCRA రెన్యువల్ రాకపోతే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి ఉమ్మడి అనంతపురం జిల్లాలో మరింతగా ఓటు బ్యాంకు తగ్గే అవకాశం ఉంటుంది. దాదాపు 4-5% పైగా ఓటు బ్యాంకు తగ్గే అవకాశం ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. వైఎస్ఆర్సీపీ బలంగా ఉన్నటువంటి కడప జిల్లా కావచ్చు, అనంతపురం కావచ్చు, కర్నూలు కావచ్చు, చిత్తూరు కావచ్చు, ఈ 4 జిల్లాలో వైఎస్ఆర్సీపీ గత ఎన్నికల్లో భారీగా దెబ్బతింది. 2014 ఎన్నికల్లో కావచ్చు, 2019 ఎన్నికల్లో కావచ్చు వైఎస్ఆర్సీపీ రాయలసీమలో గణనీయమైన సీట్లు సాధించింది. వైఎస్ఆర్సీపీ తన పట్టు నిలుపుకోవడానికి రాయలసీమ చాలా దోహదం చేసింది. కానీ 2024 ఎన్నికల్లో మాత్రం దారుణంగా దెబ్బతింది.
ఎక్కడ తప్పు జరిగింది, ఎక్కడ తప్పు చేశాము, ఎలా చేశాము, వాటిని ఎలా సరిదిద్దుకోవాలంటూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి కీలకంగా విశ్లేషించుకున్నారు. తన టీంలను రంగంలోకి దింపి సర్వేలు చేయించారు. ఆ సర్వేలో వైఎస్ఆర్సీపీ గ్రౌండ్ లెవెల్లో పుంజుకుంటున్నట్టు వెల్లడైంది. అదే సందర్భంలో వైఎస్ఆర్సీపీ, వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజా సమస్యలపై నిత్యం స్పందించడం, నిత్యం పోరాట బాట పట్టడం, ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకురావడం, ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు ప్రయత్నం చేయడం వైఎస్ఆర్సీపీ ఓటు బ్యాంకు పెరగడానికి ప్రధాన కారణంగా రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం.